ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రస్తుతమున్న 4 వరుసల హైవేకు అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ 2047లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య రాకపోకల్ని మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల కిందట నిర్ణయించింది. ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించే లక్ష్యంతో నూతన రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. నాగ్పూర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరును అనుసంధానించాలని నిర్ణయించారు. ఇందుకోసం డీపీఆర్ రూపొందించేందుకు కసరత్తు చేపట్టారు. డీపీఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన మార్గాన్ని 6 వరుసల్లో నిర్మించారని ప్రతిపాదించారు. తొలుత 12 వరుసల రహదారి నిర్మాణం చేపట్టారన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ 6 వరుసలకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. ఒకేసారి 6 వరుసలుగా నిర్మిస్తారా, తొలుత 4 వరుసలు నిర్మించి తరువాత మరో 2 వరుసల్ని విస్తరిస్తారా అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. హైదరాబాద్, బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. 120 కిలోమీటర్ల వేగంతో వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కిలోమీటర్ల మేర కారిడార్ను రూపొందించారన్నది నిర్ణయం. 44వ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 556 కిలోమీటర్ల 4 వరుసల మార్గం అందుబాటులో ఉంది. తెలంగాణలో 190, ఆంధ్రప్రదేశ్లో 260, కర్ణాటకలో 106 కిలోమీటర్ల వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది. ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న 4 వరుసల రహదారిని 6 వరుసలకు విస్తరించారని తొలుత నిర్ణయించింది. అందుకోసం 2022లోనే డీపీఆర్ను సిద్ధం చేసింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారి తీరుతెన్నుల్ని అధ్యయనం చేయించింది. హైస్పీడ్కు తగిన రీతిలో ఆ రహదారిని విస్తరించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికొచ్చారు. అందుకే హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించి మంత్రిత్వ శాఖ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించింది.